నమస్కారం అండి. ఇది రెండవ అధ్యాయం అనుకోండి. నిన్న మనం సీజీడబ్ల్యూహెచ్ఓ మన కాలనీకి ఎంతటి అన్యాయం చేసింది, ఎంతెంత దారుణంగా మనకి క్రియేట్ చేసింది, ఇవన్నీ కూడా మనకున్నటువంటి అసెట్స్ అన్నిటినీ ఎంత దారుణ స్థితిలో క్రియేట్ చేసింది అనే దాని గురించి మాట్లాడుకున్నాం. సో ఓకే, అది మనం అందరం ఇంకా అన్నీ ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో మనం మూవ్ అవ్వాలి కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంచుమించు మనం ఓడబ్ల్యూఏ అనేది ఒకటి ఫామ్ చేసుకుని మన సొసైటీని మనమే రన్ చేసుకుందాం అనే నిర్ణయానికి వచ్చి, అప్పుడు కూడా ఎలాగంటే మనకి ఆక్యుపెన్సీ చాలా తక్కువ మందే ఉండేవారండి, ఎక్కువ మంది ఉండేవారు కాదు. సో అతి తక్కువ మందితోటే, అంటే ఒక రఫ్లీ అరౌండ్ ఒక 150-200 మంది ఫ్యామిలీసే ఉండేవారు. ఎక్కువ శాతం ఫ్లాట్స్ ఖాళీగా ఉండేవి. సో అలాంటి పరిస్థితుల్లో ఓడబ్ల్యూఏ అనేది మనం ఫామ్ చేసుకోవడం అని అంటే ఏంటి, మనం అవైలబుల్ ఉన్నటువంటి ఔత్సాహికులు అందరూ కలిసి ఇలాగ తీసుకుని ఒక్కొక్క బాధ్యతను తీసుకుని స్వీకరించి దీన్ని అన్నింటినీ మనం ఒక స్ట్రీమ్ లైన్ చేసుకుందాం అనే ఉద్దేశంతో మొదలుపెట్టారు. కానీ ఒక బైలాస్ అనే ఒక చిన్న సబ్జెక్టు మీద ఆల్మోస్ట్ ఒక 2 సంవత్సరాల వరకు విర్కాలు చేసుకుంటూ వీళ్ళు చేశారు, వాళ్ళు చేశారు. ఆ ఒక్క బైలాస్ అనే దాని మీద ఒక 2 ఏళ్ళు కాలయాపన జరిగింది. అది యథార్థం. ఇప్పటికీ కూడా ఆ బైలాస్ అనేది ఒక పెద్ద బ్రహ్మ పదార్థం. అది కొద్దిమంది మాత్రం జీర్ణించేసుకున్నారు క్లాజ్ వైజ్. అంటే మరి వాళ్ళకు ఉన్నటువంటి అపారమైనటువంటి మేధా సంపత్తు, మెమరీ పవరో ఏమో తెలియదు, కానీ వాళ్ళు ఏంటంటే ప్రతి క్లాజ్ని గెట్ బై హార్ట్ చేసేసుకుని ప్రతి దానికి బైలా అంటే ముందరగాళ్ళకి బంధం వేసేసేయడం అనమాట. అది ఎలాగనేది వాళ్ళు బాగా అర్థం చేసేసుకున్నారు. ఈ లా పాయింట్లు, ఈ లొసుగులు, వీటిలు అన్నిటిలో కలిపి. అసలు బైలాస్ అంటే ఏంటి? మనం సాధారణంగా మనం జీవించడానికి మనం కొన్ని నియమ నిబంధనలు పెట్టుకోవడాన్ని మనం బైలాస్ అనుకుంటాం. మన రెగ్యులర్ జీవితానికి అడ్డం పడిపోతుందంటే ఏం చేస్తాం? అంటే మార్పు అనేది కావాలి కదా. మన రాజ్యాంగాన్ని ఎప్పుడో అంబేద్కర్ గారు రాశారు, రాజ్యాంగంలో ఇలాగే రాశారు, ఇలాగే జరగాలనుకుంటున్నామా, లేకపోతే ఏమన్నా అమెండ్మెంట్స్ చేసుకుంటున్నామా? మన లాస్ కూడా అప్లై చేసుకుంటున్నాం, మనం పనికిరాని చట్టాలన్నింటినీ మనం సవరించుకుంటున్నాం. అలాగే బైలాస్ని కూడా సవరించుకునే అవకాశం ఉంది. దాన్ని వదిలేసి బైలా ప్రకారం, ఆ బైలా ప్రకారం, ఈ బైలా ప్రకారం అంటే ముందరగాళ్ళకి బంధం వేసేసాడు. ఇది బాగా అలవాటైపోయింది కొంతమంది, అందరికీ కాదు. అసలు ఇప్పటికీ నాకు బైలాస్ దాంట్లో పూర్తిగా నేను స్టడీ చేసింది లేదు, దాని మీద ఇది చేసింది లేదు. బైలాస్ అనేది నేను అనుకునేది ఏంటంటే మన సామాన్యమైన జీవనానికి ఉపయోగపడేలాగా దాన్ని ఇంకా ఏమన్నా మెరుగులు చేసుకుంటే ఎంత సింప్లిఫై చేసుకుంటే అంత మంచిదంట. మనం కాంప్లికేట్ చేసుకుంటే ప్రతి ఇష్యూ కాంప్లికేట్ అయిపోతుంది. మనం ఏం గవర్నమెంట్ ఆఫీస్ రన్ చేయట్లేదండి. ఇక్కడ నేను నొక్కి చెప్తున్నాను, నేను వీఆర్ నాట్ రన్నింగ్ ఏ గవర్నమెంట్ ఆఫీస్. అలాంటి అట్మాస్ఫియర్ మనకి లేదు. ఒకవేళ నిజంగా గవర్నమెంట్ ఆఫీస్ లాగానే మనం రన్ చేయాలి అనుకుంటే దానికి తగ్గట్టుగా స్టాఫ్ని పెట్టేసుకుందామండి. 4-5 ఉంటారు, స్టాఫ్ ఉంటారు. మళ్ళీ అది మనమైతే మన పాకెట్ నుంచే వెళ్ళాలి. అన్ని ప్రొసీజర్ ప్రకారం వెళ్తాయి. ప్రతిదీ ప్రొసీజర్స్ ఫాలో అవుతారు. అన్నీ మన గవర్నమెంట్లో తెలుసు కదండి ఎలా జరుగుతుందో, అలాగే జరుగుతుంది. మ్యాన్ పవర్ పెట్టేద్దాం. మేమందరం కష్టపడాల్సిన అవసరం ఏముందండి? మీరు నేను వచ్చి కష్టపడాల్సిన ఆఫీసులో కూర్చుని ఇక్కడ బయట మన పనులన్నీ మానుకుని చేయాల్సిన అవసరం లేదండి. కాబట్టి ఏంటంటే బైలాస్ అనే దాని మీద చాలా విపరీతమైన, ఇప్పుడు మనకి ఈ సందర్భంలో నేను ఒక కొటేషన్ ఒకటి నాకు గుర్తుకొస్తుంది. అబ్దుల్ కలాం గారు ఒక సందర్భంలో అన్నారు, మనం చేరాల్సిన గమ్యానికి వెళ్ళే దారిలో ఆటంకాలు ఎదురైనప్పుడు మనం మార్చుకోవాల్సిన గమ్యాన్ని కాదండి, మార్గాన్ని మార్చుకోవాలి. ఇక్కడ బైలాస్ని మార్చుకోవాలి. ఎంత సింప్లిఫై చేసుకుంటే కామన్ పీపుల్ కూడా అర్థమయ్యేటట్టుగా దిస్ ఈజ్ దిస్ డూస్ డూ నాట్స్ అంత సింపుల్గా ఉండాలండి బైలాస్ అని. దీన్ని మన మేధావులు అందరూ కలిసి ఏం చేశారంటే చాలా కాంప్లికేటెడ్ చేసేసి, అదిగో ఆ బైలా, ఇదిగో ఈ బైలా అనుకుంటూ, అంటే ఏదో బూచోడిని చూసి భయపెట్టిన బైలా అంటే బూచోడిని చేసేసారు మనం. అది నిజంగా వాస్తవం అనమాట. బైలాస్ అనేదాన్ని బూచోడిని చేశారు. అది బూచోడు కదా, అందరికీ ఫ్రెండ్లీగా ఉండాలి, అది మన చేతుల్లో ఉండాలన్నమాట. అది అవును కదా, ఇది కదా ప్రొసీజర్ అనేటట్టుగా ఉండాలి. కానీ ఆ విధమైన ప్రయత్నం ఎక్కడా జరగకుండా
విపరీతంగా డివైడ్ అయిపోయి మధ్యలో ఏమైపోయిందంటే ఈ ఓడబ్ల్యూఏని స్టార్ట్ చేసిన తర్వాత ఒక పథకం ప్రకారం మరి అది అప్పుడు ఉన్నటువంటి కండిషన్స్ని బట్టి ఏదో ఒక చిన్న రూమర్ లాగా లేవదీశారు. ఏంటంటే తర్వాత కొనుక్కున్నటువంటి ఓనర్స్ని మేము గుర్తించాము. అది చాలా తప్పు కదండి. ఎవరైతే ఉంది ఓనర్ ఈజ్ ఎ ఓనర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బ్లాక్. ఏ బ్లాక్ ఓనర్ అయినా ఓనరే, డి బ్లాక్ ఓనర్ అయినా ఓనర్. మీకు 4 గదులు ఎక్కువ ఉండొచ్చేమో అంతే, బట్ మీ స్టేటస్ మాత్రం ఓనరే. అలాగే ముందు కొనుక్కున్నా, అలాట్ అయినప్పుడు కొనుక్కున్నా, తర్వాత కొనుక్కున్నా, నువ్వు కొనుక్కున్నావు, సేల్ డీడ్ నీ పేరు మీద ఉంది, యు ఆర్ ఏ ఓనర్. అంతేగాని మిమ్మల్ని మేము సెకండరీ కేటగిరీగా తీసుకుంటాం, లేకపోతే మేమేమో ఫస్ట్ కేటగిరీ, మేమే అధికారంలో ఉండాలి, మీరేమో పక్క నుంచి చూడాలి, ఇలాంటి ప్రయత్నాలు జరిగాయండి. అప్పుడు చాలా గొడవలు జరిగాయి, ఆర్గ్యుమెంట్లు జరిగాయి, కూడా ఇదంతా జరిగి అవన్నీ సద్దుమణిగేసరికి కాలయాతం అయిపోయిందండి. అప్పటికి ఏంటంటే జరగాల్సిన నష్టం ఇంకా పెరిగిపోయింది. అలాగే ఇక్కడ ఏంటంటే గ్రూపుల కింద డివైడ్ అయిపోయారండి. అప్పుడు కరెక్ట్ ఇంచుమించు అదే స్పాట్లో గ్రూపుల కింద డివైడ్ అయిపోయారు. అంటే ఇంచుమించు నేను ఆ మాట వాడకూడదు, తదుపరి కొనుక్కున్నటువంటి వాళ్ళందరూ కలిసి ఒక దీని కింద తయారైపోయారు. మొదట కొనుక్కున్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక గ్రూప్ కింద తయారైపోయారు. వీళ్ళిద్దరి మధ్యన క్లాషెస్, వీళ్ళని వాళ్ళు లాగుతారు, వాళ్ళని వీళ్ళు లాగుతారు. ఇలాగా దీని మీద చాలా నష్టం జరిగిపోయిందండి. మనకి కంటికి కనపడకుండా చాలా నష్టం జరిగిపోయిందండి, సొసైటీకి నష్టం జరిగిపోయింది. కానీ అది ఎవరు గుర్తించట్లేదు అనమాట. ఇక్కడ ఏంటంటే ఈ సందట్లో సరేమి అన్నట్టు ఏంటంటే ఈ కండిషన్స్ అన్నీ కూడా మనకి చాలా డిటీరియరేట్ అయిపోయాయి. ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే మన ఇప్పుడు ఈ ప్రహరీ కూడా పడిపోయింది కదండి. నిజంగా నేను చెప్తాను, రూల్స్ని అడ్డం పెట్టుకుని ఇలా చేయడం అనేది ఎంత ప్రమాదకరంగా ఉంటుందో అనేది. సరే, గోడ పడిపోయిందండి, ఇప్పుడు అది నా ఇండివిజువల్ హౌస్, నేనేం చేస్తానండి, నా ఇమ్మీడియట్ రియాక్షన్ ఎలా ఉంటుందండి, గోడ మళ్ళీ కట్టాలి, అది డిసైడెడ్ అయిపోయింది. ఓకే, నైబర్ని కొంత షేర్ పెట్టుకుంటారు, మనం కొంత షేర్ పెట్టుకుంటాం, బాగానే ఉంది. సపోజ్ వెంటనే మనం పక్కకి వెళ్ళి అక్కడ కాంట్రాక్టర్నే పట్టుకుంటాం, బాబు ఏ మేస్త్రినో పిలిపించి, బాబు ఇది గోడ కట్టాలరా అని. నిజంగా ఈ లెంగ్త్ ఆఫ్ వాల్ని ఆ ప్రకారంగా కడితే వెంటనే కట్టి ఉంటే మహా అయితే 15-20 రోజుల్లో 4-5 లక్షల ఖర్చుల్లోనే అయిపోయేదండి. అది ఎవరిని అడిగినా చెప్తారు. కానీ మన మేధావితనం, అతి తెలివితేటలు, ఈ బైలాసు, ఈ తొక్క ఆ తోలు అనుకుంటూ చేయడం మూలంగా ఏమైంది, చిరిగి చాటైంది. దానికి ఇంచుమించు 14 లక్షలు ఖర్చు పెట్టామండి. అంటే 4-5 లక్షల్లో ఖర్చు పెట్టాల్సిన దగ్గర 14 లక్షలు ఖర్చు పెట్టాలి. ఈ రూల్స్ని అడ్డం పెట్టుకుని. ఇంకొక పాపం మహానుభావుడు పాపం ఆయన చాలా కృషి చేసి CGWH నుంచి కొంత ఫండ్స్ తెప్పించడానికి ట్రై చేశారు. కానీ చాలా పాపం ఆయన ఎఫర్ట్స్ మనం ఎప్పుడు తక్కువ చేసి చెప్పకూడదండి. కానీ CGWH రూపాయి తీసుకురావడం అనేది ఎంత కష్టం అనేది, గోడ కొట్టిన సొన్నం మళ్ళీ వెనక్కి రానట్టే ఆయన పాపం చాలా ఎఫర్ట్స్ పెట్టి తీసుకొచ్చారు. కానీ ఎక్కడి నుంచి వచ్చిందండి అది? CGWH అయినా మన మీద దయతోటి, జాలితోటి మనకి ఇచ్చిందా? కాదండి, అవన్నీ మన డబ్బులే. మన అకౌంట్స్ క్లోజ్ కాలేదండి, ఇంకా మన రిఫండ్ చేయాల్సినటువంటి అమౌంట్ ఏదో వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి దాంట్లోంచి మనకి ఇచ్చారు. సో అది డిమాండ్ చేసే పొజిషన్లో కూడా మనం పోయాం. ఇప్పుడు అది కూడా మనం చేయట్లేదు. సో ఇలాగా ఈ 5-6 లక్షల్లో అయిపోయేదాన్ని తీసుకెళ్ళి ఈ లిటిగేషన్స్, ఆ కొటేషన్, మన అందరం గవర్నమెంట్లో ఆఫీసుల్లో పనిచేస్తున్నామండి, మనకి తెలుసు 3 కొటేషన్ సిస్టమ్ ఎలా ఉంటుందనేది. నేనే సప్లై చేస్తాను 3 కొటేషన్లు, 3 పేర్లతోటి, L1, L2, L3, 3 నేనే, రాముడు నేనే, కృష్ణుడు నేనే. అదే మనకు కావాల్సింది, అది కాదు కదండి. అంటే ఆడిట్ ప్రకారంగా చూసినా కరెక్టే, ప్రొసీజర్ బైలాస్ ప్రకారంగా చూసినా కరెక్టే, కానీ బొక్క పడిపోతుంది. అదే ఆ సిస్టమ్ అన్నది మనం కోరుకునేది అది కాదు కదా. మనం రన్ చేసేది వెల్ఫేర్ సొసైటీ, అది బాగా గుర్తుపెట్టుకోవాలి. వెల్ఫేర్ అంటే మనకేమన్నా మిగలాలండి, సొసైటీకి ఏమన్నా మిగలాలి, సొసైటీ సభ్యులకి డబ్బులు మిగలాలి. మనం 10 రూపాయలు కట్టాల్సిన చోట 8 రూపాయలే కట్టించాము అని అంటే అదండి నడిపించేది. దానికి ఉపయోగపడే బైలాస్ని మనం రచించాలి. అంతేగాని ఇలాగా బైలాస్ అనుకుంటూ కాళ్ళకి ముందర కాళ్ళకి బంధాలు వేసేస్తూ ఇలా చేయడం అనేది మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ అది అంగీకారం కాదండి. అది అందరూ కూడా, గౌరవ సభ్యులు అందరూ కూడా ఒకసారి ఆలోచించుకుని ఇలాంటివన్నీ కూడా మనకి లేకుండా, ఈ లిటిగేషన్స్ అనేవి లేకుండా
అందరూ కలిసికట్టుగా కూర్చుని మాట్లాడుకుని ఏదైనా సరే ఒక పని అనుకున్నామంటే మాట్లాడి పిచ్చాపాటిగా మాట్లాడుకున్నా కూడా పనులు అయిపోతాయండి. మనకు ఉన్నటువంటి మన మన దగ్గర తక్కువ మేధావులు ఉన్నారండి. ఇలా చిటికేస్తే అన్ని పనులు జరిపించేసే రకంగా ఉన్నారు. బట్ అదేంటంటే ప్రయత్నం, ఆ ప్రయత్నం జరగలేదు ఇంతవరకును. కనీసం ఇక మీదటైనా మనం ఆ విధంగా మనం చేద్దాం. ఇది ఈ బైలాస్ అనే చాప్టర్ గురించి నేను చెప్పదలుచుకున్నటువంటి విషయాలండి ఇవి. తదుపరి మరొక అంశంతో నేను మిమ్మల్ని కలుసుకుంటాను. సెలవు.